ఆది అంతము లేని దేవుడవు నీవే, అల్ఫయు ఓమేగయు నీవే నీవే. నిజముగా జగతిలో నీవే దేవుడవు, నిజముగా జగతిలో నీవే దేవుడవు. జీవములో చేర్చే జీవాధిపతివి, తండ్రి కుమారా పరిశుద్ధాత్ముడా, నిన్న నేడు ఉన్నవాడా. తండ్రి కుమారా పరిశుద్ధాత్ముడా, ఉన్న నేడు ఉన్నవాడా. సన్నుతింతును నా యేసయ్యా, నీకే మహిమా నీకే ఘనత. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మరొక పరిశుద్ధ పునరుత్థాన దినం నాడు దేవాది దేవుడు, సర్వోన్నతుడైనటువంటి మన తండ్రి క్షేమకరంగా ఆయన సన్నిధిలోనికి మనం అందరినీ కూడా నడిపించి, ఆయన సన్నిధిలో ఆయన ఆరాధించుటకు, జీవం కలిగినటువంటి ఆయన మాటలు వినుటకు మన అందరినీ కూడా ఆయన సన్నిధిలో నిలిపినటువంటి దేవాది దేవునికి నిండు కృతజ్ఞతలు. అదే రీతిగా ఈ యొక్క దైవారాధనలోనికి కూడి వచ్చిన మీకందరికీ సియోను ప్రార్థనా మందిరం వెలుగుపల్లి విశ్వాసులతోనూ, ఎవరైతే లైవ్ ద్వారా వీక్షిస్తుంటున్నారో ప్రతి ఒక్కరికి మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు నామం పేట నా యొక్క వందనాలు తెలియజేస్తుంటున్నాను. కొద్ది సమయము దేవుని యొక్క వాక్యాన్ని మనం విందాం. మన మధ్య ఉన్నటువంటి బ్రదర్ కుమారాజు గారు వచ్చి మనకు వాక్య సందేశాన్ని అందిస్తారు. ప్రైజ్ ది లార్డ్. ఈ పునరుద్ధానపు ఆదివారం నాడు ప్రభు సన్నిధికి చేరి ప్రభువును ఆరాధించడానికి, ఆయన వాక్యం చేత బలపరచబడ్డానికి వచ్చిన మీ అందరికీ నా యొక్క నిండైన వందనాలు. చిన్న ప్రార్థన చేసుకుని వాక్యపు వర్తమానంలోకి మనం వెళ్దాం. ఈరోజు మా దేవా, మా ప్రభువా, నీ పరిశుద్ధమైన శ్రేష్టమైన ఘనమైన నీ నామానికి ఉదయకాల్ప సమయంలో కృతజ్ఞత వందనాలు చెల్లిస్తున్నాం దేవా. ఈరోజు మీరు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నా. నువ్వు నాకు ఇచ్చినటువంటి నీకు కొద్ది మాటలను ప్రభువా నీ బిడ్డలతో పంచుకుంటుండగా వారి అవసరాలు మీరు తీర్చి వారి యొక్క హృదయాలను తృప్తిపరచవలసిందిగా నాతోనూ మా వాళ్ళందరితో కూడా మీరే మాట్లాడవలసిందిగా యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఈరోజు దేవుని వాక్యాన్ని మనం అర్థం చేసుకోవడానికి నేను 2 విభాగాలుగా విభాగించాను. మనం 116వ కీర్తన నుంచి దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం. దేవుని కృపను బట్టి ఈ 116వ అధ్యాయంలో విశ్వాసులను చాలా ఎంకరేజ్ చేస్తూ ఉంటాడు దేవుడు భక్తుడి చేత. ఎందుకని ఈ మాట అంటున్నానంటే, భక్తుడు 5 తీర్మానాలు తీసుకుంటాడు ఈ యొక్క 19 వచనాల్లో. ఆ 19 వచనాల్లో ఉన్నటువంటి 5 తీర్మానాల్లో ప్రాముఖ్యంగా ఈరోజు ఒక తీర్మానం గురించి మనం మాట్లాడుకుందాం. క్రైస్తవుడిగా ప్రభువుని అంగీకరిస్తూ ఆయనలో కొనసాగుతున్న మనకి చాలా అత్యంత ప్రధానమైనది, క్రైస్తవ జీవితానికి ఊపిరి వంటిది, కానీ అత్యంత నిర్లక్ష్యం చేయబడుతున్నటువంటి అంశాన్ని మనం ఈరోజు మాట్లాడుకుందాం. మొదటి 4 వచనాల్లో ఏం మాట్లాడతారంటే, భక్తుడు
ఈ కీర్తన రాసింది కూడా దావీదే. ఎందుకంటే దీనికి వెనక్కి వెళ్తే దావీదు పేరు మీదే ఈ కీర్తన రచించబడినట్టుగా అనిపిస్తూ ఉంది. 118 వరకు కూడా దావీదు వరకే ఉన్నాయి. కాబట్టి ఈ కీర్తన నేను 2 భాగాలుగా విభజించానని చెప్పా కదా. మొదటి భాగంలో నేను దేవుని యొక్క గొప్పతనాన్ని గుర్తిస్తూ ఆయన్ని మన జీవితాల్లో ఎలా ఆరాధించాలి అనేది చెబుతూనే, రెండవది ప్రాముఖ్యమైనది చెప్పింది కదా, అత్యంత ప్రాముఖ్యమైనది క్రైస్తవ విశ్వాస జీవితానికి ఊపిరి వంటి అంశాన్ని మనం ఎంత నిర్లక్ష్యం చేస్తున్నామో గుర్తు చేసుకుంటూ, దేవుని వాక్యం చేత హెచ్చరించబడుతూ సరిచేసుకుంటూ ఈరోజు పరిశుద్ధ బల్లాలో మనం పాల్గొందాం. దేవుని యొక్క లక్షణాలు ఏమున్నాయంటే ఇందులో 5వ వచనం నుంచి 7వ వచనం వరకు దేవుని యొక్క గొప్పతనం ఏంటంటే, ఆయన తన ప్రజల ఎడల, తన స్వరక్తంతో కొనుక్కున్న సంఘం ఎడల ఏ విధమైనటువంటి లక్షణం కలిగి ఉన్నాడంటే, ఆయన దయాళుడు. రెండవది ఆయన నీతిమంతుడు. మూడవది వాత్సల్యత గలవాడు. నాలుగవది ఆయన తన ప్రజలను, సాధువులైన వారిని కాపాడువాడు. ఐదవది కృంగి ఉన్న తన ప్రజలను రక్షించేవాడు. ఆరవది విశ్రాంతి లేదా నెమ్మది ఇచ్చేవాడుగా ప్రభువుని అర్థం చేసుకుందాం. ఈ ఉదయకాల సమయంలో కొద్ది నిమిషాలు ఈ విషయాన్ని బట్టి ప్రభువుని ధ్యానిద్దాం. ఎందుకు ఆయన నీతిమంతుడయ్యాడంటే, దేవుళ్ళు అని చెప్పుకునేటువంటి భారతదేశపు లేదా ప్రపంచవ్యాప్తపు దేవుళ్ళ గురించి ఆలోచిస్తున్నప్పుడు వాళ్ళలో నీతి ఏమీ లేదు అని స్పష్టంగా బహిరంగంగా తెలియచేయబడుతుందన్నమాట. ఎందుకు బైబిల్లో ఉన్న దేవుడు మాత్రమే నీతిమంతుడంటే, ఆయన యొక్క జన్మ పరిశుద్ధమైనది, పవిత్రమైనది. ఆయన జీవితము మచ్చలేనిది, నిష్కలంకమైనది. ఆయన ప్రపంచానికి ఒక ఛాలెంజ్ ఇస్తున్నాడు. ఏంటంటే, నాలో పాపం ఉన్నదని మీరు ఎవరైనా నిరూపించగలడా అని బహిరంగంగా ఛాలెంజ్ ఇస్తున్నాడు. దాన్ని బట్టి ఆయన అర్థం చేసుకోవచ్చు ఆయన ఎంత నీతిమంతుడో అని. ఈ విధమైనటువంటి బహిరంగ ఛాలెంజ్ కానీ ప్రకటన కానీ మన సహోదరులు నమ్ముతున్నటువంటి ఏ ఒక్క దేవుడు కూడా చెప్పలేదు నాలో పాపం ఉంది అని. నాలో పాపము లేదని నిరూపించడానికి చేతనని చెప్పలేదు. కేవలం ఒక్క యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే తన బహిరంగ ప్రకటన ఇచ్చాడు. సో నువ్వు నేను ఆరాధిస్తున్న దేవుడు కానీ, నువ్వు నేను కలిగి ఉన్న దేవుడు నీతిమంతుడిగా ఉన్నాడు. డియర్ ఫ్రెండ్స్, నువ్వు అనీతిమంతుడివై ఉన్నప్పుడు నీతివంతుడైన యేసుక్రీస్తు ప్రభువారి మీద నీ పాపాలు నా పాపాలు ఆపాదించబడినాయి అని గుర్తుంచుకో. నువ్వు కలిగి ఉన్న దేవుడు ఎంత గొప్పడో తెలుసా? నీ పాపాలు ఆయన మీద ఆపాదించుకుని నిన్ను నీతిమంతునిగా తీర్చాడు ఆయన ఉచితమైన కృపచేత అనే విషయాన్ని గుర్తుంచుకుని దేవుణ్ణి ఆరాధించు. రెండవది, ఆయన వాత్సల్యత గలవాడు. అంటే ఆయన ప్రతిదినము కూడా, ఆయన ప్రేమలో మార్పు లేదు. ఆయన ప్రతిదినము కూడా నిన్ను తన ప్రేమను నీ జీవితంలో ఎల్లడి చేస్తూ ఉన్నాడు అనేది గుర్తించు. ఇంకా ఆయన ఎలా అర్థం చేసుకుందామంటే, కృంగి ఉన్న నిన్ను చూసి, ఆయన కృంగిపోయిన నీ జీవితాన్ని చూసి ఆయన నీకు నెమ్మదిచ్చి ఆయన నిన్ను ఆదుకొని నిన్ను ఆదరించే దేవుడిగా ఉన్నాడని గుర్తించు. అర్థమవుతుందా? సో నిన్ను రక్షించిన దేవుడు ఆయన. నా జీవితం ఇంతే, నా బ్రతికింతే, నన్ను ఎవరు ఆదుకొనట్లేదు, దాన్ని అర్థం చేసుకోవాలని బాధపడద్దు. నీ కృంగి ఉన్న స్థితిని చూసి ఆయన
నిన్ను రక్షించే దేవుడు అని మర్చిపోయావేమో, గుర్తు చేస్తున్నా. నీ రక్షకుడు. నీ ప్రాణము చల్లడిల్లుతుందా? మర్చిపోవద్దు. నీ విమోచకుడు, నీ ప్రాణప్రియుడు. నువ్వే స్థితిలో ఉన్నా, నువ్వు పైకి బాగున్నట్టు ఉండొచ్చేమో, అంతరంగంలో కృంగిపోతున్నావేమో. నీ అంతరంగాన్ని ఎరిగి ఉన్న దేవుడు, నీ హృదయపు తలంపులు ఎరిగి ఉన్న దేవుడు ఈ దినాన నిన్ను కృంగిన నీ జీవితాన్ని లేవనెత్తి నిన్ను రక్షించే దేవుడిని గుర్తుంచుకో. 4వది, ఆయన నీకు నిత్య విశ్రాంతి అనుగ్రహించే దేవుడు. నీ జీవితానికి క్షేమాధారమైన దేవుడు ఆయన. ఈ విషయాలను బట్టి మనం ప్రభువుని ఆరాధిద్దాం. అయితే భక్తుడు ఇచ్చినటువంటి తీర్మానాలు 5 ఉన్నాయని చెప్పా కదా. ఆ 5 తీర్మానాలు మీ ముందుకు నేను తీసుకొస్తా. అదేంటంటే 2వ వచనంలో మాట్లాడతాడు, నా జీవిత కాలమంతయు నేను ఆయనను మొర్ర పెట్టెదను. అంటే నా జీవిత కాలమంతయు నేను యెహోవా ఎదుట ప్రార్థన చేస్తాను. నా జీవిత కాలమంతయు నా తండ్రి దేవుని సన్నిధిలో నేను ప్రార్థిస్తూ ఉంటానని చెప్తున్నాడు. ఇది మొదటి తీర్మానం. 2వ తీర్మానం ఏంటంటే, నా జీవిత కాలమంతయు నేను దేవుని సన్నిధిలో బ్రతికెదను అంటున్నాడు. ఎక్కడంటే కింద చూడండి, 7వ వచనంలో మాట్లాడతాడు ఆ మాట. నా జీవిత కాలమంతయు నేను నా దేవుని సన్నిధిలో బ్రతికెదను, ఉంటాను అనే తీర్మానంగా మనం గమనించాలి. 3వది, నా రక్షణ పాత్రను చేతబుచ్చుకొని యెహోవా సన్నిధిలో సాగిలపడతా, నా దేవుని ఎదుట నిలబడతానంటున్నాడు. నా రక్షణ పాత్రను చేతబుచ్చుకున్నాను. ఎక్కడుందంటే 13వ వచనంలో ఉంది. డే ఫ్రెండ్స్, నీ రక్షణ అనుభవం నీతో ఉందా? ప్రభుతో నీ రక్షణ ఆనందంలో కొనసాగుతున్నావా అనే ప్రశ్న మనం ఈరోజు వేసుకోవాలి. ప్రభుతో నీ సమయం ఎలాగుంది? నీ రక్షణ బట్టి నువ్వు ప్రతిదినం ఆనందించగలుగుతున్నావా? యూ కెన్ రీచెక్ చేసుకుందాం. నా 14వ వచనంలో ఏమంటాడంటే, బహిరంగంగా దేవుని నేను ఒప్పుకుంటూ ఆయనకి నేను కృతజ్ఞతలు చెల్లిస్తా, ఆయనకి నేను అర్పణలు చెల్లిస్తా అంటున్నాడు. చివరిగా 5వది ఎక్కడుందంటే 17వ వచనంలో, నేను నా దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తా, కృతజ్ఞత భావంతో దేవుని ఎదుట నేను కనబడతానంటున్నాడు. ఇది 5 తీర్మానాలు, భక్తుడు తీసుకున్నటువంటి తీర్మానాలు. అయితే ఈరోజు నేను 2 విషయాలు ప్రాముఖ్యంగా మీ మధ్యకి తీసుకురావాలని ఆశపడుతున్నా. అవేంటంటే, ప్రాముఖ్యంగా మొదటిది, మన ప్రార్థనా జీవితం ఎలా ఉంది? మన ప్రార్థనా జీవితం ఎలాగుంది అనేది ఉదయకాల సమయంలో మనం ప్రభు సన్నిధిలో సరి చేసుకుందాం, హెచ్చరించబడదాం, దీవించబడదాం. భక్తుడు మాట్లాడుతున్నాడు, నా జీవిత కాలమంతయు నేను ఆయనకు మొర్రపెడుతాను అంటున్నాడు. ఎందుకని తెలుసా? యెహోవా నా మొరను నా విన్నపమును ఆలకించి ఉన్నాడు, కావున నేను ఆయన్ను ప్రేమించుచున్నాను. డియర్ ఫ్రెండ్స్, నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావా? దేవుణ్ణి ప్రేమించడం అంటే చర్చిలో చేపలు వేయడం కాదు. దేవుని ప్రేమించడం అంటే చర్చిలో భోజనం వడ్డించడం కాదు. దేవుని ప్రేమించడం అంటే ఆయన హృదయ భారాన్ని కలిగి ఉండి, దేవుడు నిన్నే విధంగా అయితే చూస్తూ నీ స్థితిని చూసి నిన్ను ప్రేమించాడో ఆ ప్రేమను నువ్వు ఇతరుల పట్ల కనపరుస్తున్నావా? ఇతరుల గురించి నువ్వు ప్రేమించి వారి కోసం ప్రార్థిస్తున్నావా అంటున్నా. అది దేవుని ప్రేమించడం. నీవు చేసేవన్నీ, నీ క్రియలన్నీ కూడా అది సెకండరీ, ద్వితీయ వనరులు. అవన్నీ నీ మొదటి వనరు, నీ మొదటి ప్రాధాన్యత. దేవుడు చెప్తున్నాడు, దేవుని ఆజ్ఞలో 2వదిగా ఉన్నటువంటి నిన్ను నువ్వు ప్రేమించుకున్నట్టుగా ఇతరులను ప్రేమించడం దేవుని ప్రేమించడం అంటే. నేను నా దేవుని ప్రేమిస్తున్నా కనుక నేను నా జీవిత కాలమంతయు యెహోవాకు మొరపెడతాను అంటున్నాడు.
క్రైస్తవ విశ్వాస జీవితంలో ఒక వ్యక్తి ఆత్మీయ ఎదుగుదలలో అత్యంత ప్రధానమైనది ప్రార్థనా జీవితం. ఇక్కడ తన సందర్భాల గురించి మాట్లాడుతున్న ప్రతి సందర్భంలో మరణం నుండి నా ప్రాణమును కన్నీలేడకుండా, నా కన్నులు జారిపడకుండా నా పాదములు నీవు తప్పించను అంటున్నాడు. బంధకముల నుంచి నన్ను తప్పించమంటున్నాడు. ఒక విషయం గుర్తుంచుకుందాం, భక్తుడు కలిగినటువంటి బంధకములన్నిటి నుంచి, భక్తుడు ఇడిచిన కన్నీటి అన్నిటి నుంచి అతన్ని విడిపించింది, తప్పించింది ప్రార్థన. ఈరోజు నువ్వు కలిగి ఉన్నా, నేను కలిగి ఉన్న ప్రతి సమస్యకు పరిష్కారం నీ మోకాళ్ళ కన్నీట ప్రార్థనా జీవితం మాత్రమే. మన మోకాళ్ళు దేవుని సన్నిధిలో వంగి ఎన్ని రోజులయ్యింది? ఆయన సన్నిధిలో ఒంటరిగా కూర్చొని నీ జీవితాన్ని ఎప్పుడైనా పరిశీలించుకుంటున్నావా? పరిశీలన అనేది చాలా ప్రాముఖ్యమైనది. నా స్థితి ఇది అని నేను కూర్చున్నప్పుడు, నేనేంటో నాకు అర్థమవుతున్నప్పుడు, నేను ప్రభు ఎదుట ఏడవకుండా మానలేకపోతా వస్తున్నా. దేవునితో ఏకాంత ప్రార్థనా జీవితం ఉందా అని అడుగుతున్నా. నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ ఉన్న ప్రదేశాల్లో నీ పరిస్థితులన్నీ కూడా తారుమారవుతూ వస్తున్నాయి. ఆందోళన నీ జీవితంలో వెంటాడుతూ ఉంది. భయం నిన్ను కృంగదీస్తూ ఉంది. కుటుంబంలో, సంఘములో, వ్యక్తిగత జీవితాల్లో నెమ్మది లేదు. పైకి మాత్రం నవ్వుతూ నటిస్తూ గడుపుతున్నాం, కానీ ఎందుకు సరి చేసుకోబడతలేదు? ఎందుకు నిజంగా పశ్చాత్తాపంతో కూడినటువంటి ప్రార్థనలోకి నడిపించబడతలేదు? ప్రార్థన అత్యంత శక్తివంతమైనది. దేవుడితో నువ్వు మాట్లాడడానికి, దేవుడు నీతో వాక్యం ద్వారా మాట్లాడుతుంటే నువ్వు ప్రార్థనతో ఆయనతో ఎందుకు మాట్లాడలేకపోతున్నావు అనేది నా ప్రశ్న. ఈరోజు ఒక తీర్మానంకి వద్దాం. నీ ప్రార్థనా జీవితాన్ని మెరుగుపరుచుకుంటే నీ కుటుంబంలో, నీ వ్యక్తిగత జీవితంలో నువ్వు అత్యంత ప్రాముఖ్యంగా పొందుకున్నది ఏంటి తెలుసా? ప్రశాంతత, నెమ్మది. ఈరోజు మన జీవితాల్లో, మన కుటుంబాలలో, మన సంఘ జీవితాల్లో మనుషులు ప్రశాంతతగా లేకపోవడానికి, నెమ్మదిగా లేకపోవడానికి, అశాంతి అసమాధానాలతో కొట్టుమిట్లాడడానికి కారణం ఏంటి తెలుసా? దేవుని సన్నిధిలో ఏకాంతంగా ప్రార్థన గడపకపోవడమే. బైబిల్లో ప్రార్థించి విజయం పొందినటువంటి వ్యక్తులు కొంచెం మనం పరిశీలిస్తున్నప్పుడు మనకి జ్ఞాపకం వచ్చేది, మొదటిగా ఆయన ఇంకనూ పెందల కాడనే చీకటి ఉండగానే అరణ్య ప్రాంతంలోకి వెళ్ళి తండ్రితో ఏకాంతంగా గడిపినాడు ఉంటుంది యేసుక్రీస్తు ప్రభువారి విషయంలో. మార్కు సువార్త 1:35 క్రైస్తవులంగా, విశ్వాసులంగా మనకి వాక్యం కంటతాబడుతుంది, కానీ దాన్ని వ్యక్తిగత జీవితంలోకి తీసుకురాలేకపోతున్నాం. దేవుడు ఈ దినాన, ఈ ఉదయకాల సమయంలో హెచ్చరిస్తుంది అని తెలుసా? వాక్యం వినడం గొప్ప కాదు, కానీ వాక్యం నాకు గొప్ప ఏం కాదు, కానీ చెప్తున్న వాక్యాన్ని వింటున్న మీరు మన జీవితంలో ఎంతవరకు దాన్ని ప్రాక్టికల్గా తీసుకొస్తున్నాం నిజ జీవితంలోకి అనేది ప్రాముఖ్యమైనది. నిజ జీవితంలోకి దాన్ని ప్రాక్టికల్గా తీసుకొస్తూ దాన్ని అనుసరిస్తున్నప్పుడు జరిగే ఫలితాలు ఏంటి తెలుసా? నీ వ్యక్తిగత జీవితంలో అయినా, నీ కుటుంబ జీవితంలో అయినా, నీ ఆధ్యాత్మిక జీవితంలో అయినా దేవునితో
సరైనటువంటి సంబంధంలోకి వస్తావు. నువ్వు దేవునితో నువ్వు సమాధానం పరచబడతావు. దేవుడు మాట్లాడుతుంటే తన వాక్యం చేత నువ్వు వినగలుగుతావు. ఈ మూడు జరగట్లేదు ఈ మధ్యకాలంలో క్రైస్తవ విశ్వాస జీవితాల్లో. కారణం ఏంటంటే మన ప్రార్థనలు మొక్కుబడిగా హృదయపు అంతరంగాల నుంచి కాకుండా పై పెదవులతో మాత్రమే ఉంటున్నవి. దానికి కారణం ఏంటంటే రక్షించబడ్డాం, కానీ రక్షణ ఆనందంలో కొనసాగలేక, పాపాన్ని జయించలేక పడిపోతున్నావు కాబట్టి నువ్వు ప్రార్థన చేయలేకపోతున్నావు. నిజంగా గుండెల మీద చేసుకుని చెప్దామా, దేవునితో నీ సమయం ఎంత గడిపోయి రోజు ఈ ఉదయకాలాన? నీ ప్రార్థన జీవితం ఎంత ఉంది ఈ ఉదయకాల సమయంలో? నువ్వు దేవుణ్ణి ఎంతసేపు ఆరాధించావు నీ వ్యక్తిగత జీవితం ఈరోజు? చెప్పగలుగుతావా దేవుని దగ్గర ఇప్పుడు ఈ సమయంలో నీ హృదయంలో? చెప్పండి. నేనైతే 45 నిమిషాలు ప్రభువుని ఆరాధించి ప్రార్థన చేసుకుని ఆ తర్వాత వాక్య ధ్యానం చేశా. మరి నీకుందా? ఆరాధన చేసి వాక్య ధ్యానం చేసి ప్రార్థన చేసి ముగించుకున్న ప్రతీక్ష వెంటనే సమస్య వచ్చేబడింది ఇంటి దగ్గర నుంచి. సమస్యగానే ఉంచాడు దేవుడు. దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకున్నా. దేవుని వాక్యము ఏమిచ్చింది తెలుసా? నా ప్రాణమా యెహోవా నీ క్షేమం విస్తరింపజేసి ఉన్నాడు, తిరిగి నీ విశ్రాంతిలో ప్రవేశించము. నువ్వు ప్రార్థిస్తే ఆయన నీ హృదయంలో నెమ్మదిస్తాడు. డియర్ ఫ్రెండ్స్, ఆ విషయాన్ని దేవుడు మాట్లాడమని చెప్పాడు ఈరోజు నాతో. సమస్యగా ఉండిపోదు. ఇప్పుడు మనం సమస్య వైపు చూస్తున్నాం, సమస్య నిన్ను కృంగదీస్తా వస్తుంది. యేసుక్రీస్తు ప్రభువు దూరంలోనే ఉన్నాడు. తుఫాను చూసి శిష్యులందరూ భయపడిపోయారు. ప్రకృతిని కలగజేసిన దేవుడిని దగ్గర ఉంచుకుని భయపడుతున్నారు. పేతురు యేసుక్రీస్తు ప్రభువుని చూసి నేను నీటి మీద నడుస్తానన్నాడు. తుఫాను యొక్క అలలకు భయపడిపోయి మునిగిపోయాడు. హలో, నీ జీవితంలో తుఫాను లాంటి అలలు ఎన్నైనా రాని, మీరు తుఫాను లాంటి అలల వైపు చూడొద్దు. సృష్టికర్త అయిన దేవాది దేవుని వైపు చూడు. ఆయన నీకు సమాధానం ఇస్తాడు, విశ్రాంతి దయచేస్తాడు. నా మాట ఇది. ఒకటి మాట ముగించాం. మరి నీ ప్రార్థనలకు ఉంది. మనం భక్తులను చూసాం. ప్రార్థన ద్వారా దానియేలు సింహభూముల నుంచి తప్పించబడ్డాడు. షడ్రకు మెషకు అబేద్నెగోలు ప్రార్థన ద్వారా అగ్నిగుండం నుంచి తప్పించబడి దేవుని యొక్క మహాశక్తిని చూడగలిగారు. యేసుక్రీస్తు ప్రభువు వారు ప్రార్థించడం చేత చనిపోయిన లాజరును లేపాడు. యాయిరు కుమార్తెను లేపాడు. ఎలీయా ప్రార్థించడం చేత అనేక అద్భుతాలు చేశారు. నువ్వు ప్రార్థిస్తే దేవుడు నీతో అద్భుతాలు చేయిస్తాడు. నాకు అద్భుతం చేయ ప్రభువా అని ఎవరి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయమని అవసరంలే. నా వ్యక్తిగత జీవితాల్లో, నా కుటుంబ సమస్యల్లో నేను ప్రార్థించి విజయం సాధించిన సంఘటనలు అనేకం. నేను హృదయపూర్వకంగా ఘంటాపదంగా చేసి చెప్తా. రెండవది, నా రక్షణ పాత్రను చేతబుచ్చుకుని యెహోవా నామమున ప్రార్థన చేద్దాను అంటున్నాడు. ఈ రెండు మాటలు మాట్లాడతా. నువ్వు రక్షించబడి ఎన్ని దినాలని నాకు తెలియదు, కానీ
నేను రక్షించబడి ప్రభు దగ్గర 10 సంవత్సరాలు అయ్యింది నేటికి. నా 10 సంవత్సరాల జీవితంలో ఒడిదుడుకులు వచ్చినాయి, పడిపోయాను, లేచాను, పడిపోయాను, లేస్తానే వచ్చాను, కానీ ప్రభుని విడిచిపెట్టలే. పడిపోయిన ప్రతిసారి పంది దొరినట్టు దొరలే అందులో నేను. హృదయంలో నొప్పుకునేది, గిల్ట్ ఫీల్ వచ్చేది. వెంటనే దేవుడి దగ్గర కొత్త సహాయం చేపడేది, దేవుని వాక్యం చదువుకోవడానికి సహాయం చేసేది. మనం ఎంతకాలం అయింది దేవుని వాక్యాన్ని సరిగా అర్థం చేసుకుని సరిగా ధ్యానించి? చెప్పండి. నీ క్వైట్ టైం ఎంతకాలం అయింది చేసి? నీ మౌన ధ్యానం ఎంతకాలం అవుతుంది దేవుడితో సరిగ్గా గడిపి? చెప్పండి. నువ్వు నీ మౌన ధ్యానాన్ని, దేవునితో వాక్యాన్ని ధ్యానించలేకపోతున్నావంటే నీ రక్షణలో లోపం ఉంది. నువ్వు ప్రభువుని సరిగ్గా అర్థం చేసుకోవట్లే. దేవుని వాక్యాని కంటే కూడా అధికంగా నువ్వు ఇచ్చేది లోకానికి కదా. లోకాన్ని ప్రేమిస్తున్నావా? ప్రేమించు, తప్పేంలే. ప్రసంగంలో చెప్పినట్టు గుర్తుంచుకోండి, నువ్వు చేసిన ప్రతి దాన్ని బట్టి లెక్కపు చెప్పాలి. మర్చిపోవద్దు. లెక్క ఉందని మర్చిపోవద్దు. దేవుడి వాక్యంతో నీ హృదయం ఎప్పుడైనా ఆనందించడం నేర్చుకుంటున్నావా? నా రక్షణ పాత్ర చేతబుచ్చుకునంటే యెహోవా నాకు కలగజేసిన రక్షణను బట్టి నేను ఆయన్ని స్తుతిస్తూ ఇంకా ఆ రక్షణ ఆనందంలో ఎదగడం కోసం నేను ప్రార్థన చేస్తున్నా అంటున్నాడు. ఇవి ఎంతకాలం అని చేసి ప్రార్థన? రక్షించబడి ఎన్నేళ్ళు అయిందో తెలియదు. దేవుని వాక్యాన్ని సరిగా అర్థం చేసుకుని దేవుని వాక్యాన్ని బాగా ధ్యానించు. అది నీ ఆత్మకు దీపం వంటిది, నీ త్రోవలకు వెలుగు వంటిది. నీవు నడుచు మార్గమంతటిలో నీకు తోడై ఉంటుంది. అర్థమైంది నా మాట? ప్రభువు నిన్ను రక్షించింది, ఉచితంగా నీకు కృపని గ్రహించి రక్షించింది. నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు బతకడం కోసం కాదు. ప్రభు వాక్యాన్ని ధ్యానిస్తూ ప్రభువుకు సమీపంగా ఉంటూ అనేకులను ఆయన వైపు తిప్పాలని ఆయన ఆశ. నువ్వు ఆయన వైపు తిప్పడం పక్కన పెట్టు. ఫస్ట్ మనల్ని కోరుకుంటుంది ఆయన వాక్యం దగ్గరికి వచ్చి, గడపరా బాబు, నేను చెప్పేది వినరా బాబు. ఆయన చెబుతున్నప్పుడు వినకపోతే నీ జీవితం నీకు ఎలా అర్థమవుతుంది? చాలామందికి వారి జీవితం పట్ల సరైన స్పష్టత లేకపోవడం కారణం ఏంటంటే దేవుడి ప్రణాళికలు తప్పకి వెళ్ళిపోవడమే. పక్కకి వెళ్ళిపోయి ప్రార్థన విడిచిపెడతావు, వాక్యాన్ని విడిచిపెడతావు, సహవాసాన్ని విడిచిపెడతావు. కాబట్టి నీ జీవితం అంతా అస్తవ్యస్తంగా గందరగోళంగా ఉంటుంది. దానికి కారణం నువ్వు పాపానికి చోటు ఇవ్వడం, నీ రక్షణలో, నీ ఒప్పుకోలులో లోపం ఉండడం. మరి ఉదయకాల సమయంలో భక్తుడు అంటున్నట్టుగా నా రక్షణ పాత్రను చేతబుచ్చుకుని యెహోవా ఎదుట ప్రార్థన చేస్తానని తీర్మానం చేసుకుందామా? అయితే నువ్వు తీర్మానం చేసుకుని ఆయన ఒప్పుకుని మరొకసారి రీకనెక్ట్ చేసుకుంటే ఆయన నీ ప్రతి సమస్యకి భక్తులు అన్నట్టుగా నా జీవిత కాలమంతా నేను యెహోవాకు మొరపెట్టదని అంటున్నాడు. తీర్మానం, ఇంచి మంచి తీర్మానంలోకి మనం వెళ్ళగలుగుతున్నామా? మన ప్రార్థనలు ఎప్పుడు ఎలా ఉంటాయంటే, మనకు గడ్డు కాలం వచ్చినప్పుడు, శ్రమ బాగా ఎక్కువైనప్పుడు, లేదా పైయుడు ఎవడన్నా మన మెళ్ళ బాగా ఒత్తుతున్నప్పుడు మన ప్రార్థన గుర్తొస్తుంది. తప్పులే చెయ్యి, కానీ అంతవరకు నువ్వు ఎందుకు ఎదురు చూడాలి? శ్రమ నీ మీదకి వచ్చేంతకు ఎందుకు ఎదురు చూడాలి?
ప్రభు ప్రతిరోజు నీ దగ్గరే ఉన్నాడు కదా, వాక్యం చేత అనుదినం నీతో మాట్లాడుతూనే ఉన్నాడు కదా, ఎందుకు లోపడతలే? ఎందుకు సరి చేసుకోవట్లే? ఎందుకు ఆయన ప్రేమించడానికి ఇష్టపడతలేదు మనం అంటే, మనం లోకాన్ని ఎక్కువగా ప్రేమించడం బట్టి, రెండు దేవుణ్ణి మనం ఏమైందిలే, దేవుడు మన దేవుడే కదా అని చులకన భావం నీలో రావడమే, నిర్లక్ష్యం రావడమే. ఆ నిర్లక్ష్యమే నీ కుటుంబ జీవితాన్ని, నీ ఆధ్యాత్మిక జీవితాన్ని, నీ వ్యక్తిగత పరిశుద్ధ జీవితాన్ని నాశనం చేస్తుంది. చివరికి నిన్ను మరణానికి తీసుకెళ్ళబోతుంది. నువ్వు ప్రార్థించలేకపోవడానికి, వాక్యం ధ్యానించలేకపోవడం కారణం ఏం తెలుసా? నువ్వు పరిశుద్ధంగా జీవించలేకపోవడం. దేవుడు నేను పరిశుద్ధున్నై ఉన్నానని చెప్తాడు. మీ హృదయం అనే దేహమును పరిశుద్ధమైన ఆలయం ఉంచమని చెప్తూ ఉంటాడు. పరిశుద్ధమైన హృదయమైన ఆలయాన్ని మనం పాడు చేస్తాం. మన ఆలోచనలను, మన తలంపులను, మన చూపులను పరిశుద్ధపరచుకోవలేకపోతున్నాం. పరిశుద్ధంగా ఉండలేక ప్రతిదినము పాపము చేస్తూ పాపంలో పడిపోయిన వారంగా దేవుని ఎదుట తల ఎత్తుకోలేక సిగ్గుపడుతున్నాం. గిల్టీ కాన్షియస్తో జీవిస్తూ ఉంటున్నావు. డోంట్ వరీ, ప్రభు చెబుతున్నాడు, నా కుమారుడా, నా కుమార్తె, భయమొద్దు. హృదయం అనే తలుపు యొద్ద నిలబడి ఉన్నాను. నా స్వరమిని తలుపు తీసి నీతో నేను వస్తానంటున్నాడు. నువ్వు ఇష్టపడుతున్నావా? మూసుకుపోయిన నీ తలుపులను తీసుకుంటావా? తీసుకుంటే, తెరవబడితే, నీ హృదయం తెరుచుకుంటే మళ్ళా నీతో వస్తాడు ఆయన. నీ హృదయంలో ఉంటాడు, నీతో సహవాసం చేస్తాడు, నిన్ను మరలా నడిపిస్తాడు పరిశుద్ధత వైపు. నీకు ఇష్టమేనా? నీకు ఇష్టమైతే ప్రభు ఎదుట ఒప్పుకుందాం. కాబట్టి ఆ రెండు తీర్మానాలు మన జీవితంలో చాలా ఇంపార్టెంట్, ముఖ్యమైనవి. ఏమిటంటే, మన రక్షణని కాపాడుకుంటూ, రక్షణ ఆనందంలో ఎదుగుతూ ఆయన రక్షణ పాత్రను పట్టుకోవడం. రెండవది, నిత్యము ఆయన సన్నిధిలో ఆయన జీవితకాలం అంతయు ఆయన యొద్ద ప్రార్థన చేయడమే. మూడవది, ఆయన ప్రేమించడము. ఈ మూడు తీర్మానాలని జీవితంలో తీసుకుంటావా? కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. వాక్యం నీతో ఏమైనా మాట్లాడింది అసలు? ఏదో యథాఫలంగా వచ్చి చర్చిలో కూర్చొని వెళ్ళిపోవడానికి వచ్చావా? లేదా దేవుని వాక్యానికి నీ హృదయంలో చోటిస్తున్నావా? ఈ ఉదయకాల సమయంలో రెండు విషయాలు మన మధ్యకి తీసుకురాబడినవి. మన ప్రార్థనా జీవితం ఎలా ఉంది? ప్రభువుతో మనం ఉదయకాలం గడుపుతున్నామా? ప్రభు దయాళుడు, దయ చూపిస్తున్నాడు, మంచోడే. మనం ఏమాత్రం నీతిమంతులు కాకపోయినా నీతి అనుగ్రహించాడు, మన పాపాలు ఆయన మీద ఆపాదించుకొని. ప్రభు నిత్యము మన వల్ల తన కృపను, వాత్సల్యం అనుగ్రహిస్తూ ఎప్పుడు మారని ప్రేమతో ప్రేమిస్తా వస్తున్నాడు. మంచిది. ప్రభువుని మనం ప్రేమిస్తున్నామా? ఆయన వాక్యాన్ని సరిగా అర్థం చేసుకున్నాం మనం? తమ్ముడు, మన జీవితాల్లో ఆయన నిర్లక్ష్యం చేస్తున్నామంటే నువ్వు ఆయన రక్షణ విషయంలో నువ్వు ఎక్కడ తప్పిపోయావు? ఆయన వాక్యాన్ని ధ్యానించలేకపోతున్నామంటే లోకం నీ మీద ఏలుబడి చేస్తూ నేను వాక్యానికి దూరం చేస్తుంది. గమనించావు ఆ విషయాన్ని? అయితే ఈ దినాన్ని దేవుడు హెచ్చరిస్తున్నాడు. రీకమిట్మెంట్ చేసుకుంటావా? నువ్వు ఒకవేళ రక్షించబడకపోతే ప్రభుని అంగీకరిస్తావా? ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన దేవా,
కృప కలిగిన మా యేసుక్రీస్తు ప్రభువా, నీ దయ కలిగిన నీ మాటలను బట్టి నీ వందనాలు. నన్ను ఆదరించి ఓదార్చావు. నువ్విచ్చిన నీ మాటలనే నీ బిడ్డల మంచి పంచుకోవడానికి నీ కృపను గురించి బట్టి నీ వందనాలు. ఈ మాటలు మా జీవితాల్లో నెరవేర్చబడాలి. మేమందరము తిరిగి రీకమిట్మెంట్ కావడానికి కృపను గురించండి. మీరు మాకు ఇచ్చినటువంటి రక్షణ బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ, నీ రక్షణ ఆనందాలు మేము ప్రతిదినం ఎదిగినట్టుగా మీ కృపను గురించవలసిందిగా, మమ్మల్ని మేము సరి చేసుకున్నట్టుగా, నీ వాక్యంతో మమ్మల్ని హెచ్చరిస్తున్నట్టుగా నీకు వందనాలు చెల్లిస్తూ, ఎవరైనా తప్పిపోయినట్లయితే తిరిగి కనికరించబడి క్షమించబడినట్టుగా వారి హృదయాలను ప్రభువా మీరు తెరవలసిందిగా మా ప్రభుని రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రతి ఒక్కరి క్రైస్తవ జీవితంలో ఎలాంటి సాక్ష్యాన్ని కలిగి ఉండాలనో, ఎలా క్రైస్తవుడిగా జీవించాలనో ఉదాహరణగా భక్తుడైన దావీదు జీవితం ద్వారా, ఆయన భక్తి ద్వారా, ఆయన సాక్ష్యం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు తన సేవకుని నిలబెట్టుకొని మనకు కొన్ని విషయాలు తెలియపరిచాడు. నిజంగా ఈ సమయంలో ఆరాధనకు వచ్చిన మనం, ఆరాధనకు యోగ్యుడైన దేవుణ్ణి మనం ఏం అర్థం చేసుకున్నాం? ఆయన యొక్క స్వభావాలు, ఆయన గుణాలు దావీదు మహారాజు అర్థం చేసుకొని ఎన్నో ఒడిదుడుకులలో, ఎన్నో పడిపోయిన సమయాల్లో కూడా దేవుని సన్నిధిని విడిచిపెట్టకుండా, దేవుని దగ్గర మొరపెట్టుకోనకుండా, దేవునికి స్తుతించకుండా దావీదు ఎప్పుడు కూడా సన్నిధికి దూరం కాలేదు. మరి ఈరోజు ఈ ఆరాధనలోకి వచ్చిన నీవు అలాంటి జీవితం కలిగి ఉన్నావని ఒక ప్రశ్నార్థకమైనటువంటి సందేశాన్ని దేవుడు మనతో మొదట తెలియపరిచి ఉన్నాడు. ఎంతవరకు మనం ప్రాధాన్యత ఇస్తుంటున్నాం? ఈరోజు నేను ఒక మీడియాలో ఒకటి చదివానండి. మనిషి నిద్రపోయేదానికి 7-8 గంటలు సమయం తీసుకుంటున్నాడు. జీవించేదానికి కావలసిన అవసరతలు తీర్చుకునేదానికి, అది పని కావచ్చు, ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, దాని కొరకు దాదాపు 8 గంటలు ప్రయాసపడుతుంటున్నాడు. మన నిద్ర కోసము, మన ఆహారం కోసం మనంత సమయాన్ని వెచ్చిస్తుంటున్నాం. మరి దేవునితో ఎంత సమయాన్ని గడుపుతుంటున్నాం? ఈరోజు ఉదయం ఆ వాక్యము, ఆ మాటలు నేను చదివాను. దేవుడు ఈ యొక్క సమయంలో దేవుడు నాతో మాట్లాడుతుంటున్నాడు. ఆ మాటలనే నాతోనే కాదు, కూడి వచ్చిన అందరితో దేవుడు ఇప్పుడు మాట్లాడని నేను నమ్ముచున్నానండి. ఏదో ఆచారబద్ధకంగా ఎవరి కోసమని మనం ఆరాధనకు వచ్చినామా, లేకపోతే దేవుడు ఎవరో అర్థం చేసుకొని ఆయన ఏమై ఉన్నాడో అవి గ్రహించి దావీదు వలె మొరపెట్టేవారుగా నమ్మకం ఉంచి, దావీదు కలిగినటువంటి ఆ భక్తి జీవితాన్ని మనము ఒకవేళ కలిగి ఉండకపోతే, ఈ సమయంలో ప్రభు యొక్క శరీరంలో, ఆయన యొక్క రక్తంలో పాలు పంచుకొనబోతున్న నీవు నేను మనమందరం ఒక్కసారి మోకరించి మన ఆత్మ పరిశీలన చేసుకుందాం. మన భక్తి జీవితాన్ని పరిశీలన చేసుకుందాం. మనం ఎక్కడ తప్పిపోతుంటున్నామో, ఏ విషయంలో నిర్లక్ష్యం చేస్తుంటున్నామో, దేనికి మనం ప్రాధాన్యత ఇస్తూ దేనికి ప్రాధాన్యత
ఇవ్వకుండా పోతుంటున్నామో అదే మన జీవితానికి ఓటమిగా ఉండొచ్చు. అదే మన జీవితంలో ఎదుర్కొనలేని సమస్యగా మారి ఉండొచ్చు. ఈ సమయంలో నాకెవరు చెప్పలేదు అనుకోకుండా దావీదు జీవితం ద్వారా తెలుసుకున్న మనము ఒకవేళ తప్పిపోయి ఉంటే ఒకసారి సరి చేసుకున్నటకు దేవుని చేత అంగీకరించబడి ఆయన శరీరంలో రక్తంలో పాలు పంచుకున్నటకు మనం సిద్ధపడదాం. ఒక 2 నిమిషాలు ప్రతి ఒక్కరం కూడా వ్యక్తిగతంగా మన మనసును విప్పి మన హృదయాన్ని దేవుని సన్నిధిలో కుమ్మరించి హృదయపూర్వకంగా మాట మార్చి చెప్తుంటున్నాను. దేవుని సన్నిధిలో కొద్ది సెకండ్లు నిజాయితీగా ప్రార్థన చేద్దాం. నిజాయితీ కలిగిన వారముగా మనం ఏమైనామో, మనం ఎలాంటి అలవాట్లు కలిగి ఉన్నామో, ఎలాంటి జీవితం కలిగి ఉన్నామో అది మనకు మాత్రమే తెలుసు, దేవునికి తెలుసు. ఈ సమయంలో ఒక్కసారి సరి చేసుకుందాం.